వాగ్దానములను మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా 3వ అధ్యాయం 10వ వచనములో మనం గమనిస్తే, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలు నా ప్రజలు నీవు ఐగుప్తును తోడుకొని పోవన్నాను. కాబట్టి మోషే యొక్క పరిస్థితి రాకుమారుడిగా ఉన్నప్పటికీ దేవుడు తన్ను పిలిచినటువంటి పిలుపు విషయంలో ఆరంభంలో ఎంతో భయపడుతూ వచ్చినాడు. మనం గమనిస్తే 11వ వచనంలో, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఐగుప్తీయులకును ఇశ్రాయేలుకును ఐగుప్తుల్లో నుండి తోడుకొని పోటీ ఎంతటి వాడి దేవునితో అనగా, అంటే ఫరో యొక్క గొప్పతనము, తన యొక్క అధికారము ఎంత గొప్పదిగా ఉందో మనం ఈ మాటను బట్టి అర్థం చేసుకోగలుగుతూ వస్తాం. చూడండి, ఒక మనిషిని దేవుడు సిద్ధపరచుకోవడానికి కొరకు ఎంతగా తను సిద్ధపరచవలసి వస్తుందో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ మాటకు ప్రభు ఇచ్చినటువంటి జవాబేంటి? 12వ వచనంలో, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను, నేను పంపితుననుకుంటే ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించదరనేను. ఆ రీతిగా మొట్టమొదటిగా మోసే ఫరో దగ్గర వెళ్ళిన ఎంతటి వాడని అన్నాడు. ఆ యొక్క పరిస్థితి లేకపోతే అలాంటి ఒక బలహీనటువంటి పరిస్థితికి ప్రభు ధైర్యం ఇచ్చి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటానటువంటి దానికి రుజువు ఏమిటంటే, ఐగుప్తుల నుండి ప్రజలు తీసుకొచ్చిన తర్వాత ఈ పర్వతం మీద మీరు దేవుణ్ణి సేవిస్తారు అని చెబుతూ వచ్చినాడు. ఇప్పుడు రెండవదిగా మనం చూస్తే, మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన యెడల వారితో నేనేం చెప్పవని దేవుని అడిగాను. రెండవది, దేవుని ప్రజలు ఐగుప్తులో మరి 430 సంవత్సరాలు జీవిస్తూ వచ్చినారు. అసలు మిమ్మల్ని గురించి చెప్పడానికి కొరకు ఏమని చెప్పాలా మీ పేరు అంటే, అక్కడ ప్రభు చెప్తున్నాడు, నేనే ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పమని చెబుతూ వచ్చినాడు. ఆ రీతిగా పితరుల యొక్క చరిత్రను జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మీ పితరుల దేవుని యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మీ యొద్దకు నన్ను పంపిస్తూ వచ్చినాడు. ఇదే నా నామము, తరతరములకు ఇది జ్ఞాపకార్థ నామం. నేను ఇశ్రాయేలు యొక్క పెద్దలను పోగు చేసి నేను ఐగుప్తుల నుండి తీసుకురావడానికి కొరకుగా మరి నిన్ను పంపుతూ వచ్చినటువంటి విషయం అని తెలియజేస్తున్నామని చెప్తూ వచ్చినాడు. అలాగున ఐగుప్తులో ఉండబడినటువంటి సంభవించిన వాడిని నేను చూశాను. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, హమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసు దేశమునకు మేము రప్పించిన సెలవిసిన వారితో చెప్పుము అన్నాడు. వారు నీ మాట విందురు గనుక నీవు నీ ఇశ్రాయేలు పెద్దలు ఐగుప్తు రాజులకు వెళ్ళి
అతన్ని ఆ యొక్క ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి, హెబ్రీ దేవుని యెహోవా మాకు ప్రత్యక్షమైనాడు, మేము అరణ్యమునికి వెళ్ళి 3 దినం ప్రయాణమంత దూరం పోయి మా దేవుని యెహోవాకు బలిని సమర్పించి సెలవిమని అతనితో చెప్పాలి. నేను ఐగుప్తు రాజు పోనీయడని ప్రభువే చెప్తూ వచ్చినాడు. అయితే మీ విడుదల కొరకు నేను అద్భుతములు చేస్తాను, ఆ రీతిగా ఐగుప్తును పాడు చేస్తూ వస్తాను అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా మోషేను మరి ఎంతగానో సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఈ 3వ అధ్యాయములో పిలుపు, ఆయనకు బయలుపరుచుకున్న విధానము మనం చూస్తే, ఇప్పుడు 4వ అధ్యాయంలో మోషేను వెళ్ళు నువ్వు ఫరో యుద్ధకు అని చెప్పడానికి కొరకుగా ఆ సిద్ధపరచు విధానంలో నేను నత్తివాడును అంటూ వచ్చినాడు. మనం గమనిస్తున్న 4వ అధ్యాయం 1వ వచనములో, అందుకు చిత్తగించు, వారు నా మాట నన్ను నమ్మరు, నా మాట వినరు. చూడండి, అందుకోసమని దేవుని ప్రజలుగా వాస్తవమే మోషే చెప్పినటువంటి మాట ప్రకారంగా వాస్తవమే. అయితే ప్రభు మోషేకి ఒక అద్భుతం చూపిస్తూ వచ్చినాడు. తన చేతిలో ఉన్నటువంటి కర్ర ఏమిటని అడుగుతూ వచ్చాడు. అందుకు మోషే కర్ర అన్నాడు. దాన్ని నేల మీద పడవేయమన్నాడు. అది పడవేయగానే పాము అవుతూ వచ్చింది. తిరిగి దాన్ని పట్టుకోమని చెప్పేసి అన్నాడు. అది పట్టుకోవడానికి కొరకు మోషేకు నిజంగా ధైర్యం కావలసి వచ్చేది. కర్రను పడవేయమంటే సులభం, గాని కర్ర పడవేయబడిన తర్వాత పాము అయింది. ఇప్పుడు ఆ పాము తోకను పట్టుకోమన్నాడు. ఒక నడుస్తున్నటువంటి పామును పట్టుకోవాలంటే ఆ యొక్క ధైర్యం ఉంటే తప్ప అలా పట్టుకోలేరు. కానీ దేవుడు మోషేకు ఆ సిద్ధపాటు ఇచ్చినాడు. అది పట్టుకోగానే తిరిగి కర్ర అయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ప్రభు తన మహిమను బయలుపరుచుకుంటూ వచ్చిన విధానం, ఆయన సిద్ధపరుస్తూ వచ్చినటువంటి విధానం. దేవుని యొక్క ప్రజలుగా ఇస్రాయేలు వాళ్ళు నన్ను నమ్మరయ్యా, నా మాట వినరంటే మొదటి సూచన జరిగిస్తూ వచ్చినాయి. ఆ తర్వాత అంతటితో ఆగలేదు. 5వ వచనంలో ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుని యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం నమ్ముదునను అంటే మోసే సిద్ధపడడానికి ఇంకా కొంత పటాయించినాడేమో. మళ్ళీ అంటున్నాడు ప్రభు, మరి యెహోవా నీ చేయి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చేయి రొమ్మున ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చేయి కుష్టము గలదై హిమం వలె తెల్లగా అవుతూ వచ్చినట్టుగా చూస్తున్నా. తిరిగి ఆ రొమ్మును ఉంచుకోనమనగా అతడు తన చేయి మరలా తన రొమ్మును ఉంచుకున్నప్పుడు తన రొమ్మును వెలుపలికి తీసినప్పుడు అతని మిగిలిన శరీరం వలె ఆయన. తన సొంత జీవితంలో ప్రభు జరిగిస్తూ వచ్చిన 2 సూచనలు చూస్తున్నా. తన దగ్గర ఉన్న కర్ర పాము అవుతూ వచ్చింది. తన చెయ్యి రొమ్ములో ఉంచుకున్నప్పుడు అది కుష్టంగలదైంది. తిరిగి ఉంచుకున్నప్పుడు అది మామూలు శరీరం వలె అయింది. ఇప్పుడు ప్రభు అన్నాడు, వారు నేను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయినాడు, 2వ సూచన బట్టి విందులు అన్నాడు. ఈ 2 సూచనలు
నమ్మక నీ మాట వినకపోయిన నీవు కొంచెము ఏటి నీళ్ళు తీసుకొని ఎన్నెల మీద పోయవలను. అప్పుడు ఏటిని తీసిన నీళ్లు పొడి నీళ్ళ మీద రక్తం అగునేను. ఆ ప్రకారంగా మోషేను దేవుడు సిద్ధపరుస్తూ వస్తూ అక్కడికి సిద్ధపాటు కాలేదు. 10వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైన నీ దాసుతో మాట్లాడినప్పుడు నేను మాట నేర్పని కాను, నేను నోటి మాంద్యం నాలుక మాంద్యం గలవాడనని యెహోవాతో చెప్పగా. చూడండి, ఒక మనిషిని సిద్ధపరచడానికి కొరకుగా ఎంతగా సిద్ధపరచాల్సి వచ్చిందో మనం చూస్తాము. అయితే ప్రభు అన్నాడు, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవాడిని గాని, చెవిటి గాని, దృష్టి గలవాని, గుడ్డివాడిని గాని పుట్టించిన వాడెవడు? యెహోవా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయండి, నువ్వు ఏం పలకవు నీకు బోధించిన అతనితో చెప్పాను. చూడండి, ఆ ప్రకారంగా మోషే తన యొక్క జీవితంలో సకల విద్యలు కలిగినటువంటి వాడని మనం చూస్తాము. అయితే నేను నోటి మాంద్యం గలవాడను. ఆ ప్రకారంగా మాట నేర్పరిని కాను అని తన యొక్క జీవితాన్ని దేవుని పిలుపుకు లోబడటానికి భయపడుతూ ఆ ప్రకారంగా తప్పించుకునే దాని కొరకు ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేసి వచ్చినాడు. అయితే ప్రభు తన సొంత సోదరుడిని అహరోను విషయంలో మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన మోషే మీద కోప్పడి, లేవిడు నీ అన్నయ్య అహరోను లేడా? అతడు బాగా మాట్లాడి నేను ఎరుగుదును. ఇదిగో అతడు నేను ఎరుక వచ్చుచున్నాడు. అతని చూచి తన హృదయం సంతోషించును. నువ్వు అతనితో మాట్లాడుతూ నోటికి మాటలు అందించవను. నేను నీ నోటికి అతని నోటికి తోడయండి, మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనంతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతని దేవుడుగా వద్దు. ఎలాంటి మాటలు ప్రభు మోషేతో మాట్లాడి సిద్ధపరుస్తూ వచ్చినాడు మనం చూస్తూ ఉంటున్నాం. ఒక సామాన్య మానవుడిని లక్షల మందికి నాయకుడిగా దేవుడు మోషేని సిద్ధపరచుకుంటూ వచ్చినాడు. కాబట్టి లోకములో ఫరో అనేటువంటి సైతాను ఎదుట, ఐగుప్తు అనే బానిస బ్రతుకులో ఉండబడినటువంటి ఇశ్రాయేలు అనేటువంటి ఈ లోక ప్రజలని దేవుడు మన యొక్క ప్రార్థనలతోటి ప్రభు వారి యొద్దకు వెళ్ళి, యేసే నిజదేవుడు, సత్యదేవుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని ప్రకటించడానికి కొరకు నిజంగా మన మాటలు ఎవరు నమ్మగలరు, ఎవరు విశ్వసించగలరు? వాస్తవమే ఆ యొక్క మాట యొక్క వాస్తవిక సత్యం. అయితే ప్రభు అంటాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ధైర్యంగా మాట్లాడము, నేను నీకు సహకారిగా అహరోను ఇచ్చినాను, అతను నీకు బదులుగా మాట్లాడతాడు, అతనికి నీవు దేవుడుగా ఉంటావంటూ వచ్చినాడు. ఎంత గొప్ప సిద్ధపాటుని ఇస్తూ వచ్చినాడో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ దుష్ట లోకములో యావత్తు మానవాళి పాపం అనే ఐగుప్తులో నుండి బయటికి విడిపించబడ్డ కొరకు విమోచకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తమును, మరణమును, సమాధిని ఆయన రుచి చూసి సమాధి తిరిగి లేచి నీకు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నతమైన పిలిపిచ్చి ఈ భూమి మీద బ్రతుకు కాలంలో ఆయన మహిమార్థమై అనేక ఆత్మల రక్షణ కొరకైన సంకల్పం కొరకుగా ప్రభువును ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటి కార్యం కొరకు ప్రభు పాలచెంత, ప్రభు నేను ఏర్పాటు వాడను, ఎంతటి వాడను. వాస్తవమే
ఫరో ఎదుట నిలబడడానికి కొన్ని ఎంతటి వాడని అంటూ వచ్చినాడు. అయితే ప్రభు యొక్క ధైర్యం నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు మాట్లాడు, నీతో సహకారం ఇచ్చాను, సంఘం ఇచ్చాను, నా ప్రశస్తను వాగ్దానం నీకు తోడుగా ఇచ్చినాను, వెళ్ళు అంటున్నాడు. కాబట్టి ప్రార్థించాలా, ప్రకటించడానికి వెళ్ళాలి. ఆ ప్రకారంగా భూమిని, ఈ భూ ప్రపంచమైనటువంటి ప్రతి వ్యక్తిని ప్రభు కొరకు మనం అడగాల. కాబట్టి జనములను స్వాస్థ్యంగా అడగమని చెప్పేసి అన్నాడు. జనములు ఆధ్యాత్మికంగా కూర్చోబడినటువంటి ప్రజలు, వారు సంఘముగా కట్టబడడానికి కొరకుగా, వారి ఆత్మలు కట్టుచు వారు కూడటానికి ప్రతి స్థలమును అడగమని చెప్తూ వచ్చినాడు. కాబట్టి కీర్తన 2:8, యెహోషువ 1:3 విశ్వాసముతో మనం అడుగుతూ ప్రభు కొరకై ఆత్మలని, ఆయా ప్రాంత స్థలాల్ని మనము విశ్వాసముతో అడిగి స్వాధీనపరచుకోవడానికి కొరకుగా ప్రభు యొక్క సహాయాన్ని కృపను కోరుకుంటాం. కొన్ని విషయాలు మనం ఇదిన ప్రార్థన కొరకుగా ప్రార్థన చేస్తాం. దేవుచిత సాయంకాలము ఫిలదెల్ఫియాలో బైబిల్ పఠనం ఉంది. ఆ ప్రకారంగా దేవుచిత్తమైతే ఈ వచ్చే ఆదివారం బ్యాప్టిజమ్స్ ఉన్నాయి. ఆ ప్రకారంగా పలు చోట్ల జరిగినటువంటి పరిచయం అంతటిని కూడా ప్రభు ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ప్రభు యొక్క గొప్ప కార్యం మనలో, మన ద్వారా ప్రభు నెరవేర్చుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా అండమాను జరిగిన పరిచయ కొరకు దేవుని స్తుతులు చెల్లిస్తాం. క్లుప్తంగా ఒక్కొక్కరము 1 నిమిషం, మహా అంటే 2 నిమిషాలు ఒక్కొక్కరు ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తాము. మొట్టమొదటిది సంఘక్షేమం కొరకు, రెండవది అన్ని జనుల రక్షణ కోసం, మూడవది మందిర స్థలాల కోసం, నాలుగవది మందిర నిర్మాణాల కోసం, ఐదవది యవనస్తుల భవిష్యత్తు కోసం, ఆరవది అనారోగ్య పరిస్థితుల వారి కోసం. అలా తేటగా స్పష్టంగా ఒక్కొక్కరు ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తే బాగుంటుంది. ప్రార్థన కనెక్ట్ అయినటువంటి వారి యొక్క విషయాలు కూడా ఎరుగుతుంది కనుక ఒక్కరు ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఆ ప్రకారంగా మనం అన్ని అంశాలు కవర్ చేసిన వాళ్ళగా అవుతాము. మనం స్పీడ్గా ప్రార్థనలో వెళ్తాము. అలాగున ఒక్కొక్కరు 1 నిమిషం చేసి ఎక్కువ మంది చేయడానికి కొరకు అవుతుంది. ఒకరి వెంట మనం ప్రార్థనలో త్వరగా వెళ్దాము. ప్రార్థించండి, ప్రారంభించండి. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన దినాలన్నీ కాచి కాపాడే తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబంతో ఏకీభవించి తండ్రి ఈ విధంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి నాకు ఇచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగంలో అన్నింటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభువా, మీ మధ్యలోని తండ్రి ఈ విధంగా ప్రార్థించేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు, అందుని బట్టి స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా తండ్రి సొలొమోన్ బ్రదర్ని బట్టి, విజయ మేరీ సిస్టర్ని బట్టి మరోసారి మీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభువా తండ్రి. శారీరక సంబంధమైన తండ్రి అనారోగ్య పరిస్థితుల గుండా బలహీనంగా ఉన్నప్పటికీ తండ్రి ప్రభువా, మీ పరిచర్యల బలంగా వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి
కృప అంతటిని బట్టి కూడా మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క పరిచర్లో తండ్రి మీరు ఎంతగానో కృపను చూపిస్తున్నారు. వారి యొక్క పరిచర్యకి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాను బట్టి మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాను ప్రభువా. బిడ్డ చిన్న నాటి నుండి దేవుని దయలని మనుషుల దయలని వర్దిల్లడానికి మీ కృపలని మెండైన కృపలని సహాయం దయచేస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏ దుష్టుడి చూపు బిడ్డ మీద పడకుండా ఉండేలాగిన మీ మెండైన కృపలని బిడ్డకి భద్రతను దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తన పట్ల మీకు ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి మా యొక్క సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. యవనస్తులు బలవంతుని చేతుల బాణములు వంటి వారు అన్నావు కదా ప్రభువా తండ్రి. అటువంటి యవనస్తులు తండ్రి పాపమనే లోకంలో పడిపోకుండా తండ్రి ప్రభువా మీ పరిచర్యలోను మీరు ఎంతమందినైతే సిద్ధపరుస్తూ వస్తున్నారో వారందరినీ కూడా తండ్రి మీరే మీ సమయంలో దర్శించి ప్రభువా మీరే స్పష్టంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క యవనస్తుని కూడా ప్రభువా మీరే మీ యొక్క రక్షణ కార్యాన్ని జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. చైతన్య విషయంలో తండ్రి చైతన్యలాగా ఇంకెంతమంది యవనస్తులు అయితే తండ్రి అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో తండ్రి తల్లిదండ్రులుగా తండ్రి మేము భారం కలిగి అన్నిటి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా తండ్రి. విధవరాలుగా తండ్రి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తున్నాను. మా యవనస్తులను దర్శించండి ప్రభువా. మా యవనస్తుల్ని చూడండి ప్రభువా. మా యవనస్తుల్లో మీ కార్యాన్ని జరిగించండి తండ్రి. వారి విషయాల్లోని తండ్రి మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభువా. మా యొక్క సంఘాల్లో ఉన్నటువంటి వృద్ధుల కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వారు మీరే అన్న వాగ్దానమును మా యొక్క వృద్ధుల పట్ల నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయాన్ని దయచేయండి. లావణ్యమూర్తి అంకులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా తండ్రి. తన యొక్క వృద్ధాప్య బలహీనతలను విడుదల దయచేస్తూ వస్తున్నారు తండ్రి. అందుని బట్టి స్తుతిస్తున్నాను. ఆ బిడ్డ యొక్క హృదయ వాంఛలు ఎరిగిన దేవుడా అంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కటి కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి పేరు పేరున వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరెవరైతే తండ్రి ఏ ఏ పరిస్థితుల అవసరతలు గుండా వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా తండ్రి వారి యొక్క కుటుంబ అవసరతలను మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదే విధంగా తండ్రి నన్ను నాదేన కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. ఈ రోజు మరి నా యొక్క జీవితంలో తండ్రి మీ యొక్క దయా కిరీటాన్ని మరి ఒక సంవత్సరాన్ని నాకు దయచేస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ ప్రార్థన అంశాలన్నింటిలోని తండ్రి మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తారని నమ్ముతూ విశ్వాసంతో నమ్ముతూ ప్రభువా ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ నేను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నమ్మకం గల తండ్రి పరిశుద్ధమైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రం తండ్రి. మరొక నూతన దినము నా జీవితంలో అనుగ్రహించి తండ్రి నేను కూడా సంఘంతో కలిసి ఈ కుటుంబ ప్రార్థనలో ఏకీభవించటకు మీరు నాకు అనుగ్రహించిన కృప అంతటిని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను కూడా ప్రభువా పాపం అనే ఐగుప్తులో ఉన్నప్పుడు తండ్రి నన్ను విడిపించట కొరకు ఆ సిలువలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాను. మీ యొక్క రక్తం చేత నన్ను విమోచించి మీ సత్య సావాసం సంఘం నాకు అనుగ్రహించినందుకై మీకు హృదయమార వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా మాకు అనుగ్రహించిన ప్రార్థన అంశాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వస్తుంటున్నాను తండ్రి. మరి ఆదివారము 26 తారీఖు ప్రభా జరిగే బాప్తిసంల కొరకు మిషన్లో ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు ఫామ్స్ నింపిన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఇంకెందరైతే 2 తలంపులు కలిగి ఉన్నారో వారిని కూడా మీరు కరుణించండి. వారు కూడా సిద్ధపడి ముందుకు రాగలటకు మీరే సహాయం చేయమని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ దినాన్ని ప్రత్యేకంగా మీ కృపను అనుగ్రహించమని మిమ్మల్ని స్తుతిస్తూ వస్తున్నాం ప్రభా. సిద్ధపడిన బిడ్డలకు కూడా ప్రభా నాయన మరి శత్రువు వారి తలంపులను మార్చకుండా మీరు ఎక్కల కింద భద్రపరచండి తండ్రి. మీరే సహాయం చేయమని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ఉన్న ప్రభా మరి బైబిల్ పఠనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ దాసును కూడా ప్రభా నాయన మీరే నిలబెట్టి వాడుకోండి. అనేకులు ప్రభా మరి నూతనంగా మీ సన్నిధికి రాగలటకు మీరే సహాయం చేయండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ మాక కోరికలకు వచ్చి ప్రభా మా భాగం మేము పొందినట్లు ప్రతి ఒక్కరిని మీరే సిద్ధపరిచి ఆయత్తపరిచి మీ సన్నిధికి నడిపిస్తారని మీకు హృదయమార వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మా యనస్తులైన బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా.
రక్షించిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. రక్షణ లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఉంటున్నారు ప్రభా, రక్షించబడి కూడా ప్రభా తండ్రి మీ భయమును మీ భక్తును వారికి అనుగ్రహించి తండ్రి మీ కంచె అనుగ్రహించి తండ్రి తప్పిపోకుండా మీ సన్నిధికి నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఉద్యోగాలు కూడా బిడ్డలకు అనుగ్రహిస్తారని నమ్మి శృతిస్తూ వస్తుంటున్నాను తండ్రి. ఆయన మాకు అనుగ్రహించిన మోరియా పరిచర్యను బట్టి ప్రభా, మరి బేర్షెబ పరిచర్యను బట్టి కూడా మిమ్మల్ని శృతిస్తూ వస్తున్నాం. మీ దాసును కూడా ప్రభా తండ్రి ఈ ప్రాంతంలో ఉండి జరిగిస్తున్న పరిచర్య అంతటి కూడా మీరే నీరు కట్టి ఫలింప చేయమని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనారోగ్యం ఉన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. నాయన మరి యాదలక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది తండ్రి. మరి రేపటి దినం హాస్పిటల్కి రానంటుండగా మీరే కరుణించండి ప్రభా తండ్రి. తను రక్షించబడ్డది పరిస్థితులను బట్టి ప్రభా తండ్రి మీ సన్నిధి నుండి తొలగిపోకుండా మీరే ఆ బిడ్డకు ధైర్యాన్ని అనుగ్రహించమని సూచిస్తూ వస్తున్నాను. కుటుంబాన్ని కూడా మీరే ఆదరించి ధైర్యపరచండి ప్రభా. నువ్వు అనుమతించిన పరిస్థితిని బట్టి తండ్రి బిడ్డ మరి తండ్రి మీకు మీ అందు భయభక్తి కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. మీరే ధైర్యపరచమని మిమ్మల్ని సూచిస్తుంటున్నాం. తనకు జరుగుతున్న ట్రీట్మెంట్ అంతట్లో మీరే సహాయం చేయండి. తట్టుకునే కృపను కూడా మీరే అనుగ్రహిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా అలాంటి పరిస్థితిలో ఎంతో మంది బిడ్డలు ఉంటున్నారు ప్రభా, వారందరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని మీకు హృదయమార వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా సహాయం చేయండి తండ్రి. నాయన ఇంకా మా సంఘంలో ఉన్న ప్రభా నాయన మరి ప్రతి కోడికను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కోడిక కూడా ప్రభా మేము కూడా ప్రభా వెళ్ళగలటకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి నడిపిస్తారని సంఘంతో కలిసి రీతిగా ప్రార్థించటకు నాకు కూడా అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు హృదయమార వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడైన తండ్రి మీకు ఎన్నో వందనాలు. జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యమైన దేవ మీకు వందనాలు. వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, వాక్యమనే నామముగా ధరించిన తండ్రివి ఆయన, నా కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువలో బలిగా అర్పణగా ఇచ్చిన తండ్రివి, తన పాపం నుంచి శాపం నుంచి విడిపించి పరిశుద్ధుల సహవాసంలో నీ కృప చేత నన్ను కూడా చేర్చిన దాని కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయమందు నీ ప్రియమైన బిడ్డలతో కలిసి నేను కూడా ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన తరుణం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. తేబడిన ప్రతి లేఖన భాగం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మోషేను నీ యొక్క ప్రజలైన ఐగుప్తులో ఉన్న నీ ప్రజలైన ఇశ్రాయేలు నడిపించుటకు మీరు సిద్ధపరుస్తూ వచ్చారు ప్రభా, అందుని బట్టి వందనాలు. తన జీవితంలో తండ్రి అనేకమైన తన పరిస్థితుల గుండా మీరు నడిపించి తను సిద్ధపరిచి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు తన పక్షంగా మీరు జరిగించి ఆ యొక్క మహా సైన్యమునకు తను ముందుగా నడిపించుటకు ప్రవక్తగా మీరు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లోకంలో ఏ యోగ్యత లేని నా జీవితాన్ని మీరు రక్షించుకున్నారు. రక్షింపబడిన తండ్రి నా యొక్క బలహీనమైన తన ఆత్మీయమైన జీవితం అంతట్లో మీరు తోడైంది సిద్ధపరిచి మీ చిత్తానుసారంగా తండ్రి నీ కొరకు నమ్మకస్తురాలుగా జీవించడానికి మీ చిత్తమును సంపూర్ణంగా నా పక్షంగా మీరు నెరవేరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ఏదైతే నేర్చుకోవాలో అనుదినము నేర్చుకోవటానికి సిద్ధపరచబడటానికి మీ దయగలిగిన నీ ఉన్నతమైన వాగ్దానాలకు తండ్రి వాగ్దానములు బట్టి ధైర్యపరచబడిన దాన్ని కాబట్టి వెళ్ళుము. నేను నీకు నీ నోటికి తోడేయండి, నీకు బోధించవలసినది నేను బోధిస్తానని సెలవిచ్చిన ఆ యొక్క వాగ్దానమును తండ్రి అల్పురాలను నా పక్షంగా కూడా మీరు దయచేస్తూ వచ్చారు. అది సమృద్ధిగా నెరవేరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. దయ చూపించండి ప్రభా, మీ చిత్తాన్ని మీ ఉద్దేశాన్ని దాని కొరకు సంపూర్ణమైన విధేయత కలిగి జీవించడానికి నీ యొక్క వాక్కును నీ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. దయ చూపిస్తున్నాండి. ముందుంచబడిన ప్రార్థనాంశాలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా దేశం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. విగ్రహ భక్తి నుంచి మా దేశాన్ని విడిపిస్తురండి. మనుషులందరూ రక్షించబడటం మీ చిత్తమైనది కనుక అడుగుము. జనములు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతములకు సొత్తుగాను ఇస్తానని మీరు సెలవిచ్చిన వాగ్దానాన్ని మా దేశం పక్షంగా మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నాయన క్రైస్తవ్యం విస్తరించుకుంటూ అపాధి కలిగించే అనేకమైన ఆటంకాలు నాయన యుక్తులు వాటన్నిటి నుంచి తప్పిస్తురండి, విడిపిస్తురండి
తండ్రి నీ బిడలంగా నీ ఘనమైన నామం పేట విశ్వాసంతో నీ పాదాలను ఆశ్రయిస్తూ వస్తున్నాం ప్రభా. దయ చూపించండి. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి, ప్రతి ఒక్కరికి తండ్రి నీ యొక్క వాక్కు, నీ యొక్క తన సువార్త వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి అందడానికి మీరే దయ చూపిస్తారండి. దానికి తగిన పరిస్థితులను తండ్రి ఆటంకులన్నిటినీ కొట్టివేసి స్వేచ్ఛను స్వాతంత్రంగా తండ్రి మీ యొక్క కృప చేత తండ్రి సువార్త ప్రతి ఒక్కరికి వినిపింపజేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి యొక్క టీవీల ద్వారా కానీ, తండ్రి చెప్పబడే మాటల ద్వారా కానీ, తండ్రి నేను సువార్తల ద్వారా కానీ, వ్యక్తిగతంగా కరపత్రికలు ఇచ్చడం ద్వారా కానీ, తన మారుమూల ప్రాంతాలకు నీ బిడ్డలైన వారు తన మిషనరీస్ పరిచర్య, వ్యక్తిగత పరిచర్య తండ్రి వీటన్నిటిని ఫలింపజేస్తారండి ప్రభా. అంతకంతకు తండ్రి మీ యొక్క రాకడ అత్యంత సమీపంగా ఉంది కనుక ప్రతిదినము యొక్క సువార్త బహుగా విస్తరించుటకు, ఫలించుటకు, అనేక మందికి తన అందుబాటులోకి రావడానికి కావలసిన కృపరించి నడిపిస్తారండి. దానికి తగిన నీ బిడ్డలను, విశ్వాసులను, పరిచారకులను, దైవజనులను, మిషనరీస్ పరిచర్యను, వారి అక్కరలు, ఆటంకాలన్నీ ఆయన తీర్చి మీరే వారికి తోడయండి. మోషేకు తోడై ఉన్నట్లు తండ్రి మీరే వారికి తోడయండి. ప్రతి అక్కర తీర్చి అద్భుతమైన కార్యాలు తండ్రి నీ బిడ్డల పక్షంగా మీరు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క ప్రతి అక్కర అవసరతలన్నీ తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఆటంకాలన్నిటిని కొట్టివేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్ కూడా నెరవేరం అవటం సహాయపడుతురండి తండ్రి. మా యొక్క రాష్ట్రపతి, ప్రధానమంత్రులు, తండ్రి ప్రధానమంత్రి, అలాగే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రభుత్వ నాయకులు, తండ్రి రాజకీయ నాయకులు వీరందరూ కూడా రక్షించబడటానికి సహాయపడుతురండి. వారికి ఇచ్చిన మంచి అధికారాన్ని న్యాయమైన యథార్థమైన పరిపాలన అందించలాగా సహాయపడుతురండి. మా దేశం లౌకిక రాజ్యంగా పిలువబడే దేశాన్ని అది లౌకిక రాజ్యంగా కొనసాగించబడటానికి సహాయపడుతురండి తండ్రి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగి ఉండటం సహాయపడుతురండి తండ్రి. అన్యమత ప్రచారాలు అని చెప్పబడే క్రైస్తవ్యంపై ఉండే అనేకమైన అలిగేషన్స్ అన్నిటి నుంచి తప్పిస్తురండి. క్రైస్తవ్యం అది ప్రేమ మార్గం ఎరగటానికి తండ్రి మీ యొక్క నామకు మహిమార్థంగా నీ కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సత్యమైన మార్గాన్ని ప్రతి ఒక్కరు ఎరగటానికి వారి మనోనేత్రలు వెలిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి సువార్త అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి నేను వారి పక్షంగా అనుదినము తండ్రి మేము చేసే ప్రార్థనలు తన వ్యక్తిగతంగాను, కుటుంబాలుగా తండ్రి దైవజనులైన వారు చేసే ప్రతి ప్రార్థనకు తప్పక ప్రతిఫలం దయచేసే దేవుడు కనుక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ విధంగా భారభరితమైన యథార్థమైన ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండటానికి, తన విగ్రహ భక్తి నుంచి మా దేశం విడిపించబడటానికి, ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి, మాకు ఇరుగు పొరుగు వారు కానీ, మా రక్త సంబంధికులు కానీ తండ్రి ఎవ్వరూ కూడా నశించిపోకుండా ఉండటానికి, తండ్రి మా కుటుంబస్తులు నీ కృప చేత త్వరగా రక్షించబడటానికి ఈ విధంగా నీ యొక్క కార్యాన్ని మా కుటుంబ జీవితాల్లో, మా యొక్క సంఘాల్లో తండ్రి, మా యొక్క దేశంలో మీరు సమృద్ధిగా జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభా, మీ అందు మా యొక్క సంతోషం పరిపూర్ణమగటానికి తండ్రి ఏది అడిగినా ఇస్తానని సెలవుచ్చింది మాటను కూడా మీరు నెరవేర్చి కృప చేత మా దేశాన్ని మీరు దర్శిస్తురమ్మని, మీ ఆత్మను కుమ్మరింపు చేస్తురమ్మని, రక్షించుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. నేను జరిగిన తన సార్వత్రిక సంఘ పరిచర్య అంతటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యము తన చిన్నబిడ్డల పరిచర్య కానీ, అవనస్తుల పరిచర్య కానీ, తన బల వర్తమానం అలాగే ఆరాధన వర్తమానం వీటన్నిటిలో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట తండ్రి వ్యక్తిగతంగా, కుటుంబాలుగా ఆ యొక్క మా వాక్కు మా యొక్క హృదయాలు ఫలించేలాగా సహాయపడుతురండి. చిన్న బిడ్డలు రక్షించబడటానికి, ఎవరిసరైన బిడ్డలు రక్షించబడటానికి ఆయా విధాలుగా జరిగిన నడిచిన పరిచర్య అంతటినీ మీరు నీరు కట్టి ఫలింపజేసి అనేక మందికి రక్షణార్థంగా ఆత్మీయమైన అభివృద్ధి అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా ఏదైనా సార్వత్రిక సంఘ పరిచర్య అంతటి కొరకు కూడా ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. హెబ్రోన్ అనుబంధ సంఘాల ద్వారా జరిగే పరిచర్యను మీరు జ్ఞాపకం తెచ్చుకొని తండ్రి బైబిల్ స్టడీస్ కానీ, తండ్రి ప్రార్థనా కోడికలు, వ్యక్తిగత పరిచర్య తండ్రి ఈ విధంగా ప్రతి పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఫిలదెల్ఫియాలో జరుగు బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను. అనేక మంది బిడ్డలు మీరు సమకూర్చి మీ దాసులను మీ ఆత్మచేత తండ్రి బలపరిచి అభిషేకించి మీరు వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. సాల్మన్ మీరు కనికరించము, శరీర సంబంధమైన ప్రతి రుగ్మతులు అన్నింటిలో చాలిన నీ కృపను అనుగ్రహిస్తారండి. మీ పునరుద్ధాన శక్తిని దయచేస్తారండి. మీ ఆత్మచేత అభిషేకించి మీరు ముందున్న పరిచర్య అంతటి కొరకు వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. సిస్టమ్ కూడా మీరు కనికరిస్తారండి ప్రభావ. మంచి ఆరోగ్యాన్ని మీద అవసరాలకు దయచేసారండి. కోళ్లను మీరు కనికరించము, మీ దయందు జ్ఞానమందుకు నీ కృప యందు బిడ్డ వర్ధిల్లుటకు సహాయపడుతారండి. తన స్టడీస్ మీరు దీవిస్తారండి, ఆత్మీయంగా బలపరుస్తారండి.
ఏ విధంగా మోసపేట తన చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ఫిలదెల్ఫియా అనుకుని జరిగిస్తున్న పరిచయం అంతటినీ మీరు నీరుకట్టి ఫలింప చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తం అయితే సండే 26 జరుగు బాప్తిసాల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దయ చూపించి అనేక మందిని మీరు దర్శించి, రెండు తలంపుల మధ్య గల వారిని మీరు దర్శించి ప్రత్యేకించి వారిని మీరే నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. తన అపవాది కార్యముల ఆటంకాలన్నీ లయపరిచి మీ నామకు భయమార్థంగా కార్యం జరుగుటకు సహాయపడుతురండి. మీ చిత్తమైతే ఆ యొక్క రాత్రి బేగలో జరిగే థ్యాంక్స్ గివింగ్ మీట్ కొరకు ప్రార్థిస్తున్నాము కదా. కళ్యాణ సుందర బంకులు అని ప్రేమించేసిన తండ్రి మూడవ కుమార్తె సరళ, అలాగే సరళ వంశీ కొరకు వందనాలు. ప్రేమించిన పాప ఫస్ట్ బర్త్డే సందర్భంగా జరిగే కృతజ్ఞత కోరిక మీ నా మహిమార్థంగా జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. వంశీని మీరు దర్శించండి, సరళాన్ని మీరు దర్శించండి. ఆమెకు అర్థంగా వారి జీవించకుండా వారి జీవితాల్లో గొప్ప రక్షణ అనుభవాన్ని కలిగి ఉండటానికి, తన్ని మీ యొక్క తన్ని బిడ్డలుగా చేర్చబడడానికి వారి జీవితాలు మీరు కనికరించి రక్షించుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. పాపను కూడా మీరు కనికరించము. ఆ యొక్క కూడిక అనేక మందికి రక్షణార్థంగా దీవిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన యొక్క శ్రేష్టమైన కొరకు వందనాలు చెల్లిస్తున్న కుటుంబంలో ప్రతి ఒక్కరు మీరు ఎరుగుదరు ప్రభావ. వాటన్నిటిలో చాలిన దేవుడిగా నీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కరు తీర్చిపట్టడానికి మీరే సహాయపడుతున్నారండి. ప్రేమించిన పిల్లలు సంపూర్ణంగా రక్షించబడటానికి దయ చూపిస్తున్నాండి. సరిత విజయరాజు ప్రేమించిన బాబు కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఫణిభూషణ్ కొరకు వందనాలు. హెలీనా నందభూషణ్ కొరకు వందనాలు. బిడ్డలు మీరు కనికరించండి. ఆయన రక్షణ అనుభవంలోకి నడిపిస్తురండి. ఈ లోకం నుంచి తప్పించబడటానికి, మీ నామమును ప్రేమించడానికి, నీ వాక్కును ప్రేమించడానికి, వాక్య ప్రకారం జీవించడానికి, వారి హృదయాలు మీకు సమర్పించుకోవడానికి, తన వారి జీవితం అంతట్లో ప్రథమ స్థానం మీకు ఇచ్చేవారుగా చేయమని, మీ ఆజ్ఞలు గాయకుని వారుగా విధేయత కలిగిన పిల్లలుగా చేయమని, అపవాది కార్యములన్నీ లయపరచమని, యెహోవా మార్గములు చక్కనివి, దాన్ని వెంబడించి వారు తన తొట్టిల్లో రాయబడిన మాట ప్రకారం నీ మార్గంలో చక్కరైన మార్గంలో వారి జీవితాలు నడిపించబడటానికి సహాయపడుతురండి. తండ్రి బుద్ధి కలిగి వారి జీవితాలు మార్చుకోవటానికి చాలని కృపను మీ ఆత్మని బిడ్డలపై కుమ్మరింపు చేస్తున్నామని ప్రత్యేకించి అందుభూషణ 15th నుంచి ఎగ్జామ్స్ కృప వారు దాని కొరకు సిద్ధపరచము. హెలినాన్ని మీరు సిద్ధపరచము. మార్చి 1st నుంచి కావలసిన జ్ఞానం ఇచ్చి నీ కృప ఎందు జ్ఞానమందు బిడ్డలే ఎదుగుటకు వర్ధిల్లుటకు వారి స్టడీస్ పక్షంగా మీరే కార్యం జరిగిస్తున్నామని బిడ్డలు మీ చేతిలో పెడుతూ వందనాలు చేసి ఇంటి నిర్మాణం అంతట్లో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. దయ చూపించి మిగిలిన పనులన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు తీర్చమని మీ దాసుని పక్షంగా మీరు కరుణించి ముందున జీవితం అంతట్లో నమ్మకంగా మిమ్మల్ని సేవించడానికి సహాయపడుతున్నామని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ గల తండ్రి, దయగల దేవా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఏదో కాల్సిన ప్రభా నీ ప్రైవేట్లతో కలిసి ఏదైతే ఆన్లైన్ ప్రైవేట్ లో నేను ఉదయ కాల్సిన ప్రభా నీ కృపాసనంతో చేయడానికి దేవా మీ నన్ను జ్ఞాపకం చేసుకొని కరుణించిన కొందరం చెల్లిస్తూ వస్తున్నాను. ఇది నన్ను గర్వాలు కొందనాలు నా ముందుకు మీరు మోషన్ తీసుకొస్తూ వచ్చినారు. అగిప్త ప్రజలు విడిపించిన మిత్తం ప్రభుత్వాలను మీరు ఏర్పరచుకుంటూ వచ్చినారు. దేవలోకం అగిప్తులో ఈ పాపంలో పడినప్పుడు దేవాన్ని విమోచించిన నిమిత్తము మీరే ఆయన దేవుడు నా కొరకు లోకానికి వచ్చి ఆయన నా పక్షాన మీరు చేస్తూ వచ్చినటువంటి సిల్వ కార్యం కొరకు వందనాలు. హరిత ప్రాణం పెట్టిన విమోచించుకుంటూ వచ్చినారు. విమోచించిన నాటి నుంచి నెట్వర్క్ యాత్ర రీతులు కొనసాగి చేస్తూ వస్తున్నారు. వందనాలు. దేవసత్య సహవాసంలో నుంచి తండ్రి నాయన బోధకుల్ని ఇచ్చి ఆత్మీయంగా బలపరచబడి నిమిత్తము దేవ నా జీవితంలో ఎన్నో నాయన మరి కుటుంబంలో ఎన్నో అక్కర్లు తీర్చబడి నిమిత్తము ఆన్లైన్ ప్లాట్ఫామ్ నాకు అనుభవిస్తూ వచ్చినారు. స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అనుదినం అన్నను బలపరిచి మీ కృపలకు నాయన పాత్రలించి నాయన బలిలో సహాయం చేస్తూ ఈ ప్రార్థన కొనసాగింపు చేయడానికి అన్నకి ఇచ్చిన కృప అంతటిని బట్టి స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి ప్రియులు చేసిన కుటుంబంగా చేసిన పరిచర్యను మీరు నాయన ప్రభా జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. వారికి ఉన్నటువంటి అవసర తక్కర్లన్నీ మేము ఆదర్శంలో తీరుస్తురండి. శరీర బలింతలన్నిటి నుంచి విడుదల దయచేస్తురండి. సంపూర్ణంగా ప్రభా మీ కృపకు పాత్రలుగా వారిని ఎంచి ప్రభా పరిచర్లో ముందు నడిపిస్తూ వస్తున్న ప్రార్థన చేస్తూ ప్రేమించిన కుమార్తె కొరకు కూడా స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దయ తండ్రి బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యం కొరకు స్తోత్రాలు. ఇంకా రానున్న దినాల్లో సంపూర్ణంగా బిడ్డ నీ కొరకు జీవించడానికి దయ తండ్రి నీ దయలు మనుషుల దయలు వర్దిల్లి నీ కొరకు పరిమళ వాసనగా బిడ్డ బ్రతకడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఏ రీతిగా నాకు ఇచ్చిన ప్రార్థన అంశాల కొరకు స్థుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దయ తండ్రి సంఘాల్లో ప్రభా సమాధానాన్ని ప్రభావ మీద దయచేసిరండి. ముఖ్యంగా హెబ్రోన్లో సమాధానం దయచేసిరండి. ప్రేమ ఐక్యత తండ్రి రీతిగా కలిగిన వారమై ప్రభా అందరం ఒకరినొకరు గణంగరించుకుంటూ తండ్రి నీ ప్రేమను మేము పొందుతూ ఆయన మీకున్న ప్రేమ మాలో ఉంచి ప్రభా ఒకరినొకరు ప్రేమించుకునే భాగ్యాన్ని మీరు దయచేసి రోజుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి సంఘాల్లో ప్రభా కొరతలు అక్కర్లు కలిగి ఉంటుండగా కరుణించి కృప చూపించి ఆయన సంఘాలు అవసరతలు అక్కర్లు మీరు తీరుస్తారండి.
సంఘాలు లేని స్థలాలను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. అక్కడ నూతనమైన సంఘాలు స్థాపించబడటానికి సహాయం చేస్తారండి. మూసాపేటను జ్ఞాపకం చేసుకొని అయ్యా మరి ఆ యొక్క స్థలంలో సంఘము స్థాపించబడే విషయంలో సహాయం చేస్తారండి. అదే రీతిగా నా తండ్రి గండి మేసమ్మ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకొని అక్కడ కూడా సంఘం స్థాపించబడడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. రైతుగా మాయవర్ణ జనాంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. తండ్రి మరి లోకంలో కలిసిపోయిన బిడ్డని మరలా సమకూర్చి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. రైతుగా దగ్గర తండ్రి కనెక్ట్ అయిన ప్రతి కుటుంబం కొరకు హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దైవ తండ్రి కృప చేత మీరు ఇంతవరకు నడిపించి మా కుటుంబాల్లో చేసిన మేలంటి కొరకు హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. చాందనక్కను అక్కలను క్షేమంగా ప్రభావ మీరు ఇండియా నడిపిస్తూ వచ్చినారు. అందరంలో ప్రభా నాయన నా తండ్రి ప్రభా అక్కడ ఆస్ట్రేలియా జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డలను వదిలేసి వచ్చినారు ప్రభా. కరుణించి వారి మదర్ అక్కడికి వెళ్ళే వరకు కూడా బిడ్డలు నాయన బెంగ లేకుండా కరెక్ట్ మంచిగా ఉండే విషయంలో తన తండ్రిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండే విషయంలో సహాయం చేస్తూ వస్తుంది, ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సుధీర్ బ్రదర్ని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి తనకున్న అక్కడ అవసరం పెరిగిందేవాడు తన ప్రభావితను దర్శించి కృప చూపించి కుటుంబాన్ని మరలా కట్టి మీలో వర్ధిల్లడానికి కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. భూషణ్ కుమార్ కొరకు స్తోత్రంలో ప్రభావ వారి కుటుంబంలో ఉన్నటువంటి అవసరత తీర్చండి. గంగరాజు అన్నకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీరు ఎరుగుదరు ఆరోగ్యం దయచండి, రక్షణ దయచేసండి. ఆయన మరి ప్రభా రామ్ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని వారి కుమారుని కూడా మంచి ఆరోగ్యం దయచేసండి. దయవుతండి హేమకు మందైలో జ్ఞాపకం చేసుకొని మార్చలుంటున్న విధం కొరకు సహాయం చేస్తారండి. దాని ప్రభా చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రవర్తకులను జ్ఞాపకం చేసుకొని వారి కూడా నా ఆకర్లు తీర్చండి. ఆ బిడ్డ చక్కని మార్గం బ్రతకడానికి తిరిగి దర్శిస్తారండి. తండ్రి రక్షించబడిన బిడ్డనే ఆయన మరలా లోకంలో కలిసిపోయినాడు. తండ్రి కరుణించి సమకూర్చి నేను నీ కృపకు పాత్రగా ఇచ్చి నీ చేతిలో బలమైన పాత్రగా సిద్ధం చేసి వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేసి వస్తున్నాను. లావణ్యమూర్తను జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యంతో ఉంచండి. తండ్రి తన పనులు తను చేసుకునే విషయంలో సహాయం చేసి కృపను అనుగ్రహించండి. ఏ రీతిగా నా తన ప్రభా కొత్త మరి మా యొక్క ఫ్యామిలీ గ్రూప్ గా ప్రభా యొక్క కుటుంబంలో ఆన్లైన్ ప్రేయర్ లో చేరుస్తూ వచ్చినటువంటి నూతన కుటుంబాలను బట్టి కూడా స్తోత్రంలో జగదీష్ కొరకు సహాయం చేసినటువంటి కృపను అనుగ్రహించి వారి అవసరం గారికి తీర్చవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. స్వర్ణ సిస్టర్ కొరకు స్తోత్రాలు. నాయన తనకి ఇచ్చిన ఇద్దరు కుమార్తెల కొరకు వందనాలు, ప్రవీణ్ బ్రదర్ కొరకు వందనాలు. వారి అవసరం దగ్గరకు తీర్చవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. మేమందరం నీ కొరకు సాధనాలుగా ఆయన నీకు మహిమకరంగా భూలోకంలో జీవించడానికి సహాయం చేసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రగతిని జ్ఞాపకం చేసుకోండి, కరుణించి వారి అవసరం దగ్గరకు తీర్చవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దగ్గర తండ్రి ఉదయ కుమారి కొరకు స్తోత్రాలు. తండ్రి ఆయన ప్రేమించి ఆయన వారి కుమారునికి కోడలికి ఇచ్చిన గర్భఫలం కొరకు స్తోత్రాలు. సుఖప్రసూనితో తనని సిద్ధపరచండి. తండ్రి కుమార్తె కూడా చక్కని భాగస్వామి దొరికి వివాహం జరిగే విషయంలో కూడా కరుణించి కృప చూపించవలసిన ప్రార్థన చేసిన దీని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నాయన నీ దయ కొరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితాలు చేస్తున్న ప్రతి మేలు ఉపకారం కొరకు స్తోత్రం చెల్లిస్తూ చదువుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని కరుణించి సహాయం చేసి రావాల్సిన ప్రార్థన చేసి మా పిల్లలందరినీ పైవారుగా ఉంచి తండ్రి తలలుగా ఉంచి మీ నా మధ్యమే బిడ్డలందరూ జీవించడానికి సహాయం చేస్తామని అశ్విన్ కుమార్తె జ్ఞాపకం చేసుకోండి. కరుణించి తండ్రి టైఫాయిడ్ తో బిడ్డ స్ట్రగుల్ అవుతూ నన్ను నీరసంగా ఉంటుంది. శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దయచేసి రాసిన ప్రార్థన చేస్తూ తన ప్రభా ఈ రీతిగా బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతుండగా వారందరికీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామం తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ దీని వల్ల నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన రక్షణ బట్టి హృదయ మరకృతంతో చెల్లిస్తూ గంత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ అక్కడ జ్ఞాపకం చేసుకోండి. సుజాతక్కను రంగభవన్ నాయన దర్శించి రక్షణ దయచేసి రండి. రాకేష్ ను జ్ఞాపకం చేసుకొని శైలేష్ జ్ఞాపకం చేసుకొని సహాయం చేసిరమ్మని శ్యామల సిస్టర్ వాళ్ళు అల్లులను కూడా జ్ఞాపకం చేసుకొని రక్షణ దయచేసి రాసిన ప్రార్థన చేస్తూ మీరు చేసిన మేలుకొరకు కొందరం తెలిసి సమస్తమైన మహిమ ప్రాముఖ్య ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ప్రహస్తమైన నామములో స్తుతించి పూజించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దుష్ట లోకములో నీ మహాకృప చేత పాపపు ఐగుప్తు నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చినారు ప్రభు అని స్తోత్రాలు. అలాగున్నా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఉన్నత ఉద్దేశం మావలే పాపం అనే ఐగుప్తులో ఉండబడినటువంటి ప్రజల యొక్క విమోచన కొరకు మోషేను పంపడానికి కొరకు ఎన్నో సిద్ధపరుచుకుంటూ వచ్చినావు. అలాగున్న వ్యక్తిగతంగా మమ్మల్ని ఒక్కొక్కరిని ఆత్మల కొరకు ప్రార్థించువారుగా, ఆత్మల్ని నీ ఎద్దుకు నడిపించువారుగా మా జీవితాన్ని కూడా మీరు పిలుచుకుంటున్నారు ప్రభు అని స్తోత్రాలు. అయితే మాలో ఉన్న బలహీనతలను బట్టి ఎన్నో రకాలైనటువంటి సాకులు
ఆ రీతిగా బలహీన పరిస్థితిని బట్టి మీ ఎదుట మేము ప్రవర్తిస్తూ వచ్చినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టక మోసే వలె సిద్ధపరుస్తూ ఆ రీతిగా లక్షల మందికి నాయకుడిగా నీ కృప చేతనే మీ దాసుని బలపరిచి వాడుకుంటూ వచ్చినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగున నేనును నా కుటుంబమును యెహోవాను సేవించుదామని యెహోషువ కుటుంబము ప్రతిష్ఠించుకున్న రీతిగా వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘాలుగా ప్రభువాన్ని సేవించే ప్రజలుగా మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. శక్తివంతమైన మా ప్రార్థన యొక్క లోపాన్ని బట్టి, అనైక్యతను బట్టి, ఆ ప్రకారంగా ఆయా రకములుగా మా జీవితంలో ఉండబడినటువంటి కొరతలను బట్టి తండ్రి, నీవెంతో బలవంతుని దేవుడు వినప్పటికీ, రక్షింపనేరక ఉన్నట్టు నీ హస్తం కూర్చ కానప్పటికీ మా పాపములు, మా దోషములు మీరు వినకుండా ఉన్నట్లుగా అడ్డముగా వస్తున్నటువంటి మాట ప్రకారంగా నాలో, మాలో, సంఘాల్లో తండ్రి నీ కార్యములకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఆటంకాలు తొలగించి బలమైన కార్యాలు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభు, రాజులను, అధికారులను, మనుషుల్ని రక్షణ కొరకు అడగమని చెప్పినావు ప్రభువా. లోకములో శాస్త్రులని, జ్ఞానులని, లోకములో నీవు ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని అది వారి సొంతంగా వారు కలిగినట్లుగా భ్రమించేటటువంటి భ్రమపరచు ఆత్మ యొక్క ప్రభావంలో ఉండబడినటువంటి ప్రజలందరినీ కూడా మీరు దర్శించాలని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఓ ప్రభువా, 2004 సంవత్సరం పూర్వము మీరు సిద్ధపరిచిన రక్షణ బట్టి ఎప్పటికీ 450 కోట్ల ప్రజల్ని నీ నామమును ఎరుగునట్లుగా మీరు చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. ఇంకనూ ఈ సువార్త ఉద్యమం నానా రీతులుగా మీ దాసుని ఏర్పాటు చేసుకొని, సంఘ బిడ్డలను ఏర్పాటు చేసుకొని ప్రతి స్థలములో నీ కృపచేత నీ కార్యాన్ని జరిగిస్తూనే ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంత్ర సేవను మీరు ఆశీర్వదించండి. ఓ ప్రభువా, మందిరాలు జరిగినటువంటి బైబిల్ పట్టణములు, ప్రార్థన కోడికలు, గృహ కోడికలు, సువార్త కోడికలు, యవనస్తుల కోడికలు, పిల్లల కోడికలు అన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించి దేవుని ప్రజలుగా మీరు రాకడం సిద్ధపడడానికి, రెండవది రక్షణ లేని వారు రక్షణ పొందటానికి కొరకు ప్రతి కోడికను మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, వాక్యము నీది, కార్యం జరిగించేవారు మీరు. మేము మీ చేతిలో కేవలము సాధనములని ఒప్పుకొచ్చున్నాం. మా ప్రయాస, మా యొక్క శక్తితోటి, భక్తితోటి ఏది కూడా జరగదని, సమస్తము నీ ఆత్మ ద్వారా జరుగునని మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ఎలా ఆకర్షించుకుంటారో, ఎలా మమ్మల్ని మా వెనక చరిత్ర నుంచి, నానా రకమైనటువంటి పరిస్థితి నుంచి విడిపించుకొని నీ బిడ్డలుగా మమ్మల్ని బలహీన పరిస్థితులు ఉన్నప్పటికీ, తొట్టుపాట్లు ఉన్నప్పటికీ, పతనములు ఉన్నప్పటికీ అన్నిటినీ సరిచేస్తూ సరిదిద్దుతూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడుగా, ఆ ప్రకారంగానే బలహీనటువంటి బిడ్డలని, వెనకంజ వేయనటువంటి బిడ్డలని, ఓ ప్రభువా, నీకు దూరంగా ఉన్నటువంటి వారిని మీరే సమకూరుస్తూ నీ వాక్యం ద్వారా నడిపిస్తూ రావాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి తండ్రి. ఈ ప్రకారంగా సార్వత్రిక సంఘమునంతని రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. భూమి మీద ఇంకా రక్షింపబడిన వారందరి రక్షణ కొరకుగా జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు ఆశ్రయించి ఈ దినం ఎంతమంది రక్షించబడుతున్న సంకల్పమైందో వారందరినీ కూడా మీరు రక్షణ నడిపించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఆ ప్రకారంగా ప్రియ ప్రభువా, కాలిఫోర్నియా యొక్క
విపత్తు పరిస్థితిని మీరు ఎందుకు అనుమతించినారో ప్రజలు ఇప్పటికైనా తండ్రి తెలుసుకొని వారి పాప విషయం పశ్చాత్తాపడి నీ రక్తములు వారి పాపమును కడుక్కొని భయంకరమైన రోబో నరకాగ్ని ఉగ్రతను తప్పించబడినట్లుగా వేరే కార్యం జరిగించండి. ఓ ప్రభువా, బూడిద పాలైపోయినటువంటి లక్షల కోట్ల ఆస్తి నష్టం తండ్రి ఏ ప్రకారం సంభవించిందో మీరే ఒక్కొక్క వ్యక్తితో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నారు. ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకై శేషమును మీరు బలపరచండి. లాస్ ఏంజల్స్ నగరాన్ని ఉన్నటువంటి లక్షల మంది ప్రజల్ని ఓ ప్రభువా మీరే దర్శించి ప్రతి ఓని మోకాలు నాబెడు వంగునట్లు ప్రతిలోని స్తుతించినట్లు నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తిలో పశ్చాత్తాపాన్ని కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రభువా బైబిల్ని వద్దని చెప్పటం, ఆ ప్రకారం వారి స్వేచ్ఛ ప్రకారం జీవించాలని, లీగల్ గా చట్టం తీసుకురావాలని వారి డిమాండ్లు ఎంత భయంకరంగా నీ వాక్యాన్ని విరుద్ధంగా ఉంటున్నాయో వాడిని సరిచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఇలాగున ఉదయ కాలం ప్రార్థనలు మేము ఒక కుటుంబం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాస్ శ్రీనివాస్ బ్రదరు, జయమస్టరు తండ్రి కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మయమార్థం దాసుని యొక్క డ్యూట్లో సాక్షిగా వాడుకోనండి. కుటుంబాన్ని ఆశీర్వదించారు. స్వగ్రామంలో కూడా పరిచర్య మీ చిత్తానుసారంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. జ్యోతమ్మ కొరకు సుమేను బ్రదరు, ఆ రీతిగా పిల్లలు వరుణ్ కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసుల యొక్క ఆరోగ్యాన్ని కనికరించు, దాసుని ఆత్మీయంగా సమకూర్చుము. పిల్లల యొక్క చదువులో వారి ఆత్మీయ జీవితంలో సహాయం చేయండి. తోబుట్టు హరితారత్నము సంవత్సరాలుగా గర్భఫలమైనటువంటి కుటుంబంగా ఉంటున్న కరుణించండి. తల్లిదండ్రులు ప్రభువా తోబును దర్శించి రక్షించుకోను. వారికి ఉన్న ల్యాండ్ ఇష్యూస్ మీరు పరిష్కరించు. సుధీర్ బ్రదర్, వినితమ్మ పిల్ల కొరకు ప్రార్థిస్తున్న కుటుంబంలో శత్రువు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కలవరము కుటుంబ సమస్య పరిష్కారమును మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నూతన మనస్సుని బిడ్డకు వినితమ్మకు దయచేయనైనా పిల్లని కూడా దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మారు మనస్సుకు తగినటువంటి ఫలమును ఫలించమన్నావు ప్రభువా. ఎంతో గొప్ప సేవ తండ్రి ద్వారా జరిగించుకుంటూ వచ్చినాం. మరి కుమార్తె మనస్సు ఆ ప్రకారంగా అయిపోతుంది. నీవే మార్చగల దేవుడు ప్రభువా. మనుషులుగా మేమేం చేయలేనటువంటి పరిస్థితి. ఆ బిడ్డ హృదయాన్ని మార్చుము, కుటుంబంగా వారు సమకూర్చమని సహాయం చేయి. అలియాబాదులో భయంకరమైనటువంటి అన్య ప్రాంతములో చిన్న దీపమును మీరు ప్రభువా వెలిగించినారు. అది అనేక ప్రాంతాలకు విస్తరించినట్లుగా చేయండి. నీ సంకల్పాలు గొప్పగా జరిగించుకుని ప్రార్థిస్తున్నాం. రాబోతున్న పరిచయం ఎలా కొనసాగాలనో మీ దైవికమైన ఆలోచన మీ చిత్తానుసారంగా మీరే మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దాసు భూషణ కుమార్ స్తోత్రాలు. గంగరాజు గారు పిల్లలు కిరణ్ కుమార్, రమ్య మనమడి కొరకు హేమ కుమార్ ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలు ఆలకించి కుమారుడి యొక్క ఆ యొక్క కాళ్ళు బలహీన పరిస్థితుల్లో సహా పోలీస్ ఈవెంట్స్ లో మీరు ఇచ్చినటువంటి క్వాలిఫై కొరి స్తోత్రం. తిరిగి మార్చిలో రిటర్న్ టెస్ట్ ఉంటుండగా కుమారుడు కనికరించి ప్రభువా అద్భుతం చేసి నీ మహిమ కొరకై చక్కగా సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా ఆగ్నేస్ యొక్క ఉద్యోగం భవిష్యత్తు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నీ గొప్ప కార్యం జరిగించును. ప్రభావతము కొరు స్తోత్రాలు. మీ దాసుల నోట మీరు ఇచ్చినటువంటి స్తుతి గీతం, కృతజ్ఞతా గీతం కొరు స్తోత్రం. విధవరాలు జీవితంలో వెళ్తూ వచ్చినటువంటి పరిస్థితుల్లో నువ్వు మాత్రమే ఆదరించే దేవుడు ఉన్నావు కాబట్టి ధైర్యముగా నీ ప్రజల మధ్యలో సాక్షి నిలబడి సహాయపడుతూ వస్తున్నారు. స్తోత్రాలు. బలహీనమైనటువంటి తన యొక్క పరిస్థితులన్నింటిలోనే కృపా బలమిచ్చి ధైర్యపరిచి నడిపించు. ఈ దినం ఆయుశేషం పొడిగింది కేవలం కృపయే.
సంవత్సరంలో దయాకరణ ధరింప చేసి మరొక సంవత్సరంలో ప్రవేశ కృప ఇస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. మీ దాసు నీ మయం కొరకు అద్భుతం చేసి వారి ఆరోగ్యాన్ని కృపను భద్రపరిచి నీ మయంలో సాక్షి బిడ్డగా నిలబెట్టుకుని మేము ప్రార్థిస్తున్నాం. ఏకై కుమారుడు చైతన్యం దర్శించు తండ్రి, తనకున్న వ్యసనములన్నిటి నుంచి విడిపించు. ఓ ప్రభు, ఆ సేన దయం పట్టిన వ్యక్తిని బాగు చేస్తూ వచ్చినవే నాడు దేవుడు నేడున్నావు కదా ప్రభు, నీ కార్యం జరిగించును. బాగుపడాలని నీ ప్రేమ కదా ప్రభు, బాగుపరచునైనా సహాయం చేయము. దాసు తల్లి గారిని ఆ ప్రకారంగా తోబుట్టు మధుసింధు వారి కుటుంబాన్ని పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, మీ యొక్క దాసు లావణ్యమూర్తి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వృద్ధాప్యములో నీ కృపా బలం దయచేయండి. వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యం ప్రసాదించండి. నీ సన్నిధిలో ప్రార్థనలో నీ ప్రభుత్వం కలిసి మీ దాసుల ప్రార్థనలో పాలుపొందడానికి అనుగ్రహిస్తున్న అవకాశాన్ని బడి స్తోత్రాలు. వాక్యం పట్ల వారికి ఇచ్చినటువంటి ఆశను బడి స్తోత్రం. దీవించుము. నీ కొరకు దీవెనకర పాత్రగా వారి బంధువుల మధ్యలో సుధాకర్ గారి రక్షణ, వారి కుటుంబాలు నేరుగా మీ దాసుని యొక్క ప్రజెన్స్ లో నిజంగా దేవుని బిడ్డ యొక్క విశ్వాస జీవితం ఏంటో వారు ఒప్పించబడినట్లుగా మీరే సాక్ష్యం మీ దాసుని వాడుకురండి. మీ దాసు చాందనమ్మ గారిని అఖిలాన్ని క్షేమంగా ఆశ్రయం తీసుకుని వచ్చినకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మహిమ కొరకుగా ఇక్కడ గడుపునటువంటి దినాలు నీకు మహిమ ప్రియులకు ఎంతో దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. అఖిల పనులన్నింటిలో మీ సహాయం చేయండి. విడిచి వచ్చినటువంటి పవను పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, బెంగపెట్టుకోకుండా సహాయం చేయండి. చాందనమ్మ గారి యొక్క కుమారుడు సంతోష్, కోడలు శర్లి, మనవడు కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క బాధ్యతల్లో కృపదయ చేయండి. వారున్న ప్రాంతంలో నీ కొరకు సాక్షులుగా వాడుకొనమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఇలాగున మా ప్రభువా, నీ కుమారుడు జగదీష్ కొరకు స్తోత్రం. సుగంధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమించిన కుమారుడు కొరకు స్తోత్రాలు. బాంబే నుంచి వీళ్ళని క్షేమంగా తీసుకురావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అనుకూలమైనటువంటి గృహాన్ని కిరాయికి మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. స్వర్ణ సిస్టరు ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మయం కొరకు వారికి సంతానం కొరకు స్తోత్రాలు. ఓ ప్రభువా, అంకిత ప్రణిత కొరకు స్తోత్రాలు. నీ మయం కొరకై బిడ్డల యొక్క చదువుల్లో, వారి ఆత్మీయ జీవితంలో మీ సహాయం కృపను దయచేయండి. ప్రణితాన్ని ప్రత్యేక జ్ఞాపకం చేసుకో. తన చదువు విజయవంతంగా ముగించుకోవడానికి కొరకు యేసులో ప్రభువా మీరే సహాయం చేయము. తన భవిష్యత్తు ప్రభువా ఏ రకంగా సెటిల్ అవ్వాలి మీ ఏర్పాటు అయిందో ఆ ప్రకారం నడిపించు. మీ దాసుని వారి ఉద్యోగాలు సాక్షులుగా మీరు వాడుకుని ప్రార్థిస్తున్నాం. అలా మీ దాసులు భారత కొరకు స్తోత్రాలు, దేవకుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు దీవించి అనుగ్రహించినటువంటి కుమారుల కొరకు స్తోత్రాలు. పెద్ద కుమారుడు కుటుంబము లో ప్రభువా వారి యొక్క స్థానిక సంఘములో నీ కొరకు సాక్షులుగా మీరు వాడుకొని ప్రార్థిస్తున్నాం. సంవత్సరాలుగా నీ మహిమార్థమై మీ దాసుని స్థానిక సంఘములో బాధ్యులైనటువంటి కుటుంబంగా మీరు ఏర్పాటు చేసుకొని సామాన్యమైన ప్రజలుగా వారి పనులు వారు జరిగించుకుంటూ నీ ప్రభుత్వం కలిసి సేవి సహాయపడుతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగున చిన్న కుమారుడు ఉదయ్ కొరకు, ప్రగతి కొరకు స్తోత్రాలు. ప్రేమించి అనుగ్రహించినటువంటి గ్రాండ్ చిల్డ్రన్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జెరూసలేం భక్తులు సహాయపడుతూ వచ్చినారు. సంవత్సరం దగ్గర ధరింప చేస్తూ వచ్చినారు. బాల్య దినాల్లోనే ప్రభువా బిడ్డలు రక్షించబడట కొరకు, నీ మయమార్థమై విశ్వాస తరములో కొనసాగుట కొరకు మీ యొక్క కార్యాన్ని మీ దీవెన్ని మీరు ప్రసాదించమని మేము వేడుకొని చూస్తుంటున్నాం. సహాయం చేయండి. బిడ్డల యొక్క డ్యూటీ బాతులు మీ కృపాహస్తం తోడుగా ఉంచును. సహాయం ప్రార్థిస్తున్నాం. మీ దాసులమైన స్తోత్రాలు ప్రసాద జ్ఞాపకం చేసుకోరండి. పిల్లలు ప్రభువా ప్రవీణ దీన వారికి ఇచ్చిన గర్భఫలం స్తోత్రం. మంచి ఆరోగ్యములో మరి నీ బిడ్డలు ఉంచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. తీసుకున్న ఆహార పానీయములను పరమశుద్ధంగా మార్చి గర్భఫలము చక్కగా ఆరోగ్యములు నీ కృపలు ఎదుగుట కొరకుగా అనుదిన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అశ్విని ఆరోగ్యాన్ని పూర్తిగా సమకూర్చుము.
బలహీనత నుంచి సంపూర్ణంగా మీరే సమకూర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. దేవుడి యొక్క ప్రయాసను మీరు ఫలింపచేసి నీ చిత్తాన్ని ఉద్యోగాలు మీరు ప్రసాదించారు. మీ దాసులని గారి పేరెంట్స్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా మా ప్రభు తోబుట్టు కొరకు స్తోత్రాలు, లోకన్న కుటుంబాన్ని తండ్రి, మీ దాసులు మేరినయో మిమ్మను తండ్రి, పిల్లలు శాలం శోధకును ఆ రీతిగా మా ప్రభు అభిగని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. రాజబద్దు మార్తమిశ్ర పిల్లలు సారా శ్రీమన్ కొరకు ప్రార్థిస్తున్నాం. థామస్ బ్రదరు అనురాధ వారి పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. ముగ్గురు సహోదరుల వారి ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వాలి ప్రభువా, మీరు మాత్రమే కార్యం జరిగించండి. ఆర్తిగా సహోదరులు సుజాతమ్మ గారు, తన మీ దాస్ రంగయ్య గారు ప్రభువా, పిల్లలు తబిత శైలేంద్ర కుటుంబ రక్షణ కొరకు, ఆర్తిగా రూతు రాకేష్ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఋతుకి ఇచ్చిన గర్భఫలం స్తోత్రం, బిడ్డను కూడా మంచి ఆరోగ్యంలో వచ్చాము. ఆ రీతిగా సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. జయమ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యం జరిగించము. ఇలాగున నీ మయమార్దుని దాసుల కుటుంబాన్ని, సులభన కుటుంబాన్ని కుటుంబాలుగా సేవించడానికి రాజ్య విస్తరణ వాడబడే కుటుంబాలుగా మీరు చేసుకుంటూ వచ్చినారు. అలాగే పిల్లలు మీరు ఆశ్రయించి నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, సహాయం చేయము. అలా మీ దాసు ఉదేశుల కొరకు ఎన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నా, వారికి సేవ పరిచయలో నీ హస్తము తోడు కావచ్చు. అద్భుతంగా కుమారుడు కుటుంబీసులు చేస్తూ సహాయం కొరకై స్తోత్రాలు. వారిని ఆశీర్వదించినారు. అభిషేక్ లీడియా వారి కుటుంబాన్ని నీ మహిమ కొరకుగా ప్రభువా, ఇంతవరకు వారి ఆత్మీయ జీవితంలో సేవా జీవితంలో ఉద్యోగులు సహాయపడుతూ వచ్చినారు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. మరి కాల్పు సమయానికి నీ బిడ్డ సిద్ధపడుతూ ఉంటాడు కానీ చిత్తమైతే మార్చిలో డెలివరీ కొరకు అని వింటూ వచ్చినాం ప్రభువా, చక్కగా మంచి ఆరోగ్యంలో వచ్చు. ఓ తండ్రి, మీరు మాత్రమే సహాయం చేయండి. దాసులు వారి వంశమును మీరెంతో గొప్పగా భూమి మీద ఆశీర్వదించి తరతరములకు మీరు అక్కడ ఆలస్యమైతే విశ్వాస కుటుంబాలుగా మీరే వారిని వర్ధులు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అలా కుమార్తె రేచల విషయంలో మీ దయ చూపించు. ఓ ప్రభు, ఏమైనా కాలంలో నీ బిడ్డను కాపాడునైనా. ఆ యొక్క దూర ప్రాంతంలో భౌతికంగా తల్లిదండ్రులు మేమందరం దూరంగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా నీవే నిత్యుడు తండ్రిగా నీ బిడ్డకు ఎప్పటికీ తోడుగా ఉంటున్నటువంటి దేవుడు తను మీరే బలపరచు. తన ఉద్యోగములో నీ కృపా కాపుదల హారితగా భవిష్యత్తు విషయంలో నీ చిత్తం నెరవేర్చబడినట్లుగా మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించండి. అలాగున మీ దోస్తుల యొక్క తల్లిగారి స్తోత్రాలు ఆరంభ విశ్వాసులుగా ప్రభువా, మరి ఏలూరు ప్రాంతాల్లో నీ మహిమ కొరకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. మరి దోసం తోబుట్టువులు, విజయస్తులు, విఠల వారి యొక్క పిల్ల కొరకు స్తోత్రాలు. తన వివేకం ఇంకా సెటిల్ అవ్వలేదు, కనికరించము. అద్భుతాన్ని కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభు, అన్నయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోరు. ఉద్యోగ బాధ్యులు మీకు కృప ఇచ్చి విశ్వాసం ముందు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అలా మీ దోస్తులు విజయమ్మ గారు నారద స్తోత్రాలు చెల్లిస్తున్న అద్భుతంగా మీ దోస్తారు రక్షించబడట కొరకు నాటి దినాన మీరు దర్శించినటువంటి నీ గొప్ప కార్యం ఆ యొక్క విశ్వాస చిగురింపచేసి నీ మయం కొరకుగా విశ్వాస యాద సాయిపుడం కృప ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు. దాసుని గృహాన్ని కట్టుకోవడానికి కొరకు మీ కృప ఇచ్చి మీ దాసుని యొక్క డ్యూటీ బాధ్యతల్లో మంచి పొజిషన్లో ప్రభువా రిటైర్మెంట్ క్షేమంగా అవ్వడానికి సహాయపడుతూ ఇచ్చినారు. స్తోత్రాలు. కుటుంబాన్ని నీ కొరకుగా ఆశీర్వదించి ఆత్మీయంగా భౌతికంగా ఫలింప చేయండి. ఇచ్చిన సంతానమును మా పిల్లక విశ్వాసములో నీ మయం కొరకుగా ఆశీర్వదించి నడిపించండి. కుమార్తె సరిత విజయరాజు మనమడి కొరకు ప్రార్థిస్తూ లండన్లో సహవాసములో బిడ్డలు స్థిరపడడానికి మీరు సహాయం చేయనైనా సహాయం చేయము. పనిభూషణ కూడా నిశ్చితమైతే ఇండియా రావడానికి కొరకు సిద్ధపాట్లు ఉంటుండగా ఇంగ్లాండ్ నుంచి కుమారుడి యొక్క ఆత్మీయ జీవితంలో కూడా శ్రేష్ఠని ఆత్మీయ కార్యం జరిగించము. తన విశ్వాస చిగిరింప చేస్తున్నాము. బాప్తిసం తను సిద్ధపరచము. రాబో దినాల తన ఉద్యోగ భవిష్యత్తు విషయంలో కూడా మీ కృప చూపించండి.
పిల్లహేళ నందభూషణ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ టీనేజ్ లో బిడ్డ నీవే నీ కొరకుగా ఎంతో ప్రభువా మీరే కాపాడే దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిలో వారి ద్వారా నీ కార్యం పరిపూర్ణంగా నెరవేర్చుకున్నాము. అద్భుతమైన కార్యం జరిగించిన సేవకు రావడానికి కొరకు బిడ్డని మీరే ప్రత్యేకించి మీరే పిలుచుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్తిగా మా ప్రభువా నీ మహిమ కొరకు వచ్చిన సమయలు వలె, ఇశ్రాయేలు చందాని వలె మా బిడ్డల్ని మీరే నీ కొరకు సిద్ధపరచుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీ గొప్ప కార్యం జరిగించు. అలాగున్న ఫిలదెల్ఫియాలోను, మోరియా, ఆ ప్రకారంగా బేర్షెబలోని ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆల్వేను, నిజాంపేట, సెవెంత్ ఫేస్, ప్రగతి నగరు, KPHP చుట్టూ అనుబంధ సంఘాలన్నిట్లలో, హెబ్రోన్ ద్వారా సార్వత్రిక సంఘములు, నానా డినామినేషన్స్, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి దేవుని బిడ్డకు హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని మీరు పవిత్రపరచండి. నానా రకమైనటువంటి కేసులు, ఎన్నో రకమైనటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు ప్రభువా. మీ దాసుల పక్షంగానే ఏర్పాటు చేసుకొని భూమి మీద రక్షణ వాక్యమును బయటకు తీసుకొని వచ్చి మేమందరం కూడా యేసే సత్యదేవుడు తెలుసుకొనగలుగుతూ వచ్చామంటే మా వెనక ఎంతమంది ప్రార్థన చేశారో ప్రభు. నాటి తరంలో భక్తులు నిజంగా వారి జీవితాలు క్రయం చెల్లించుకొని ఉపవాసాలు చేసి వారి కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆత్మరక్షణ ధ్యేయంగా పెట్టుకొని అంగలార్చినటువంటి ఒక్కొక్క తల్లిగారి కొరకు తల్లిగారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ఏర్పాటు భూమి మీద లక్షల ఆత్మని మీరు ఇచ్చినారు. సార్వత్రిక సంఘముగా మీరు చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. ఎంతో ఆత్మీయ ప్రత్యక్షత ఇచ్చారు. ఒక శరీరంగా ఉండి పిలువబడ్డారంటూ వచ్చినావు ప్రభువానికి స్తోత్రాలు. ఆరుతుగా నీ మయం కొరకై సంఘం యొక్క సభలో రావడానికి కొరకు దేవుని ప్రజలుగా నీ యందే ఒక్కటిగా జీవించేటటువంటి ఆ యొక్క వాక్యం యొక్క వెలుగులు తీసుకుని వచ్చినారు. మీకు స్తోత్రాలు. అలా మీ కృప ఇచ్చి ఆత్మీయంగా సంఘం అలాంటి సంపన్నులకు వచ్చినట్లుగా సహాయం చేయండి. ఓ తండ్రి, వారి యొక్క పిలుపు గుర్తెరిగి వారికి అప్పగించినటువంటి మందను జాగ్రత్త చూసుకోవచ్చు. మమ్మల్ని మీరు ఉంచినటువంటి ఒక్కొక్క చోట వాక్యమైన విత్తనాలు విత్తుకొని ఆత్మను సంపాదించుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఓ ప్రభువా, మీరే సహాయం చేయము. దినమంతటి కొరకు మీరే మమ్మల్ని ఓ ప్రభువా నీ మహిమార్థమై ఫలింప చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. దయలు తండ్రి, ఈ ప్రకారంగా ప్రార్థన కొరకు అనుదినం కూడి వస్తున్నటువంటి బిడ్డలలో రాలేకపోయినటువంటి వారిని మీరు కనికరించారు. లక్ష్మి గారిని, శ్రీభాస్కరుడు కుటుంబాన్ని, ఆ ప్రకారంగా రాజు భాగ్యం కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వారి భాగం వారి కలుగునట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు. ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డలకు ఉద్యోగాలు మీరు సహాయం చేయండి. తిరిగి స్కూల్స్ రీఓపెన్ అయ్యి పిల్లలు స్కూల్స్ కు వెళ్తున్నారు. వీళ్ళందరితో మీ హస్తము తోడుగా వచ్చండి. ఆర్తిగా సేవ పరిచయంతట్లో మీ దోషుల కృప దయచేయండి. ప్రతి విశ్వాస నీ కొరకు సాక్షిగా మీరు వాడుకోమని, సాయంకాలం కొడుకు సిద్ధపరచమని నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభువుగా మనతో సర్వలోక సకల భక్తులు దాసులు సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్.